నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అవినాష్ గారు, కుజగ్రహం మంగళుడిగా పిలువబడేటటువంటి కుజగ్రహం డెఫినెట్ గా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తారు. నవగ్రహాలకి ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఆ రోల్ ఉంది, కానీ కొన్ని ఇంపాక్ట్లు చాలా గట్టిగా ఉంటాయి కదా. కానీ ఆ ఎలిమెంట్స్ లాగా, ఇప్పుడు పంచభూతాల లాగా ఈ ఎలిమెంట్ లేకపోతే కష్టం, ఈ ఎలిమెంట్ లేకపోతే కష్టం అని అనుకుంటాం కదా. అట్లాగే గ్రహాలు కూడా, ఈ గ్రహం ఇలాగా, ఈ గ్రహం లేకపోతే కష్టం, ఇట్లా. అయితే కుజుడికి సంబంధించి రకరకాల అపోహలు బయట మనం వింటూనే ఉంటాం. ఆయన ఆయన కొన్ని స్థానాల్లో ఉంటే దోషభూయిష్టం అయి ఉంటారని చెప్పి, తర్వాత కొన్ని స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తారు. కాకపోతే భయపడుతూ ఉంటారు. కుజ దోషం ఉంది అన్న మాట విన్నారు అని అంటే భయపడిపోతూ ఉంటారు. ఎన్నో వందల మంది పెళ్లిళ్ళు కూడా, వందల మంది కాదు, వేల మంది పెళ్లిళ్ళకు కూడా ఆగిపోయాయి. లేకపోతే దానికి సంబంధించి ఇబ్బంది పడుతూనే ఉన్నారు, కుజ దోషం ఉంది అన్న కారణం చేత. అసలు కుజుడిని ఎలా చూస్తుంది శాస్త్రం? మీరైతే మీ సబ్జెక్ట్ ప్రకారం ఎలా చూస్తారు? ఆయన యోగించాలంటే ఏం చేయాలి? కుజుడు నా ఫేవరెట్ గ్రహం అండి. ఓ కుజుడు అంటే మాంగళ్యం. కుజుడు ఒక్క డెఫినేషన్ చెప్పాలంటే కోరిక. మార్స్ ఈజ్ డిజైర్, మార్స్ ఈజ్ మాంగళ్యం. మంచి ఉంటుంది మనిషిలో, అదే కుజుడు. మాంగళ్యం మంచి చేద్దామని. పెళ్ళిలో మీరు చెప్పినట్టు ఇప్పుడు భయపడతారు. చాలా కమర్షియల్ యాంగిల్స్ ఉంటాయి. మా భార్యని నేను డామినేట్ చేయాలి, మా భార్యని నేను కంట్రోల్లో పెట్టాలి, ఇంత లాగేయాలి, ఇలా వాడాలి. వాళ్ళందరికీ చుక్కలు కనిపిస్తాయి. కుజదోషం పెట్టి ఆటాడుకుంటాడు దేవుడు. మాంగళ్యం అంటే చాలా చాలా మంచిది, చాలా పాజిటివ్, ఎక్స్ట్రీమ్ లెవెల్. అలా అనుకుంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. మంచి అనుకునే ముందుకు పోవాలి. దేవుడికి దండం పెట్టి మంచి, ఎవరైతే మంచి కాకుండా కమర్షియల్గా ముందుకు పోతారో వాళ్ళందరికీ కుజుడు ఆబ్స్టకిల్స్ క్రియేట్ చేస్తాడు. కుజుడు అంటే ధైర్యం. మనం కలిసి ఉందాం, ఒక కోరిక, మన ఇద్దరం కలిసి ఉందామని ఒక కోరిక మనిషికి, ఒక ఆడ అమ్మాయి మగ బిడ్డకి కలిసి ఉందామని కోరిక, ఒక ధైర్యం. ఆ మాంగళ్యం జరిపించేదే కుజుడు. ప్రాబ్లమ్స్ వస్తే ఎదురు నుంచోడం నినిపించేది కుజుడు. అలాంటి టైంలో నువ్వు వ్యాపారాలు ఆలోచిస్తే చుక్కలు చూపిస్తాడు. బిజినెస్ కాదు అసలు, బిజినెస్ కాదు అసలు, యాంటై బిజినెస్. మనిషి మంచి, గురువు కూడా మంచే, కానీ కుజుడేండి, నువ్వు ఆపోజిట్ పోయావా గురువు ఏం చేయడు, వీడు ఆట ఆడేసుకుంటాడు. ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు. ఇరక్కొట్టాలన్నా, హెల్ప్ చేయాలన్నా ఎవరు? శ్రీ ఆంజనేయ స్వామి. రావణుని ఎలా ఇరుక్కొట్టాడు, రాముడికి ఎలా హెల్ప్ చేశారు? రావణుడు సగం చచ్చాడు, హనుమంతుడు లంకని తగలపెట్టగానే. రాముడు హనుమని చూసి ఫస్ట్ డైలాగ్ అన్నది ఏంటి తెలుసా? చూసినప్పుడు, ఇంతకాలం ఎక్కడుండిపోయావు. అర్థమైందా? అంటే ఎంత గ్రేట్ ప్లానెట్. 9 నంబర్ పిచ్చి ఎంతమందికి ఉంటుంది? 9 నంబర్ పిచ్చి చాలా మంది. 9 నంబర్ అనేది శ్రీ ఆంజనేయ స్వామి హెల్ప్ చేసేది. మనిషికి హెల్ప్ కావాలి, ప్రతి మనిషికి. ఎవరైనా కావచ్చు. ప్రభాస్ గారికి రాజమౌళి బాహుబలి ఇవ్వకపోయి ఉంటే ఇవాళ ఈ రేంజ్లో ఉండే అతను కాదు. ప్రతి మనిషికి అవసరం ఒక తోడు. మెయిన్గా శని దశలో 100% కుజుడు అవసరం ఉంది. అది లేకపోతే చాలా కష్టం. శని బ్యాడ్ ఉంటే. శని కుజులకి పడదు అని చెప్తూ ఉంటారు, దాన్ని ఎట్లా చూస్తారు? శని కుజులు పడకపోవడం కాదండి, శని భయపడతాడు కుజుడు అంటే. రాముడికి శని దశ వచ్చినప్పుడు 14 years వనవాసంలో ఉన్నప్పుడు కాపాడింది హనుమంతుడు. శని దశలో నిజంగా ఏం చేయలేం, ఆట ఆడుకుంటాడు అతను. కుజుడికే భయపడతాడు, హనుమంతుడు వచ్చి కాపాడాడు. మీకు తెలిసినట్టు శని రావణసురుడు, రాముడు గురువు, మధ్యలో వచ్చింది ఎవరు? కుజుడు, ఆంజనేయ స్వామి.
ఇప్పుడు మీకు విషయం చెప్తాను. భారతదేశంలో ప్రపంచంలో ధనికులు ఎక్కువ శాతం ఏ గుడికి వెళ్ళారు తెలుసా మీకు? భారతదేశంలో చాలా గుళ్ళు ఉన్నాయి. ధనవంతులందరూ ఎక్కువ శాతం వెళ్ళింది ఏ గుడి అంటే ఉత్తరప్రదేశ్ దగ్గర ఉత్తరాఖండ్లో నీమ్ కరోలి బాబా ఆశ్రమం. నీమ్ కరోలి బాబా అనే ఒక అతను 100 సంవత్సరాలు హనుమంతుడికి పూజ చేశాడు, శ్రీ ఆంజనేయకి. ఇంకేం చేయలేదండి ఆ మనిషి. చివరికి అతని ఫేస్ కూడా ఆంజనేయ స్వామిలోకి మారిపోయింది. విరాట్ కోహ్లీ వెళ్ళాడండి, అనుష్క శర్మ, మార్క్ జకర్బర్గ్ ఫేస్బుక్ కనిపెట్టినోడు, స్టీవ్ జాబ్స్, ఇప్పుడు కాదు 1980s 1990s 2000s ప్రపంచంలో ధనికులందరూ చార్టెడ్ ఫ్లైట్లో వేసుకొచ్చి వెళ్ళి నీమ్ కరోలి బాబాని కలిసేవాళ్ళు, అతని ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. ఎంతటి వాడైన భూమి మీద, ఎంత గొప్పోడైన కష్టం వచ్చినప్పుడు నీమ్ కరోలి బాబా ఆశ్రమం ఉన్నారా? ఆయన లేరు ఇప్పుడు. ఇప్పుడు లేరు. ఆ ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం అవసరం ఏముందంటే విరాట్ కోహ్లీ ఫామ్ పోయింది, అక్కడికి వెళ్ళి ఫామ్ రివర్స్ వచ్చింది. నీ డెస్టినీ నేను మార్చగలను అని నీమ్ కరోలి బాబా చెప్పెళ్ళారు. ఆ పోస్ట్ పెడితే విరాట్ కోహ్లీ గారు లైక్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. ప్రపంచంలో ఎవరైనా ఎంత పెద్దవాడైనా కష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాడు. దాని మించిన పుణ్యక్షేత్రం లేదు. మీరు ఏదైనా అనుకోండి, నేను హిందూయిజం, ముస్లిం, క్రిస్టియన్ మాట్లాడట్లే, అన్నిటిని మించింది. ఎందుకంటే 100 years పూజ చేశాడు అతను శ్రీ ఆంజనేయ స్వామికి. అక్కడే అతని సమాధి అక్కడే ఉంది. అతని తర్వాతే ఆ క్షేత్రం తర్వాత ఏదైనా, ఏది పనికిరాదు దాని ముందు. ఇప్పుడు మనం కుజుడు దగ్గరకు వద్దాం. కుజుడు అంటే ధైర్యం, కుజుడు అంటే స్పీడ్, యాక్సలరేషన్. పని చేస్తున్నాం, పూర్తి అవ్వట్లేదు, ఊపు కావాలి, అప్పుడు కుజుడు సహాయం, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. భయం వేస్తుంది, హనుమాన్ చాలీసా. చిరంజీవి ఫ్యామిలీ, మెగా బ్రదర్స్ అందరూ ఆంజనేయ స్వామి భక్తులు. అంత సక్సెస్ ఊరికే రాదు అది. మన భూలోకానికి దగ్గరున్న దేవుళ్ళు ఇద్దరు, దశ మహావిద్యలు, ఆంజనేయ స్వామి. దశ మహావిద్యల కంటే ఆంజనేయ స్వామి ఇంకా పవర్ఫుల్. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో టూర్లు చేశారు, కానీ ఏ రోజైతే అతను కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి వారాహి బండి పూజ చేయించి ఆంధ్రాలో వెళ్ళి ఆ టూర్ చేశారో, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భయపడ్డాడు ఫస్ట్ టైం. ఆ టూర్ హిట్ అయిందని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు స్వయంగా. మనందరికి కూడా తెలుసు, మనం చూసాము. ఆ టూర్ రీసెంట్గా జరిగింది. పవన్ కళ్యాణ్ గారి చరిత్రలోనే అతిపెద్ద హిట్ అయిన టూర్ అది. ఎంతోమంది మినిస్టర్ల పేర్లు, ఎమ్మెల్యేల పేరు తీశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడ్డారు. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది ఆ టూర్ వల్ల. ద రీజన్ కొండగట్టు ఆంజనేయ స్వామి, మామూలు అతను కాదు. సో కుజుడు శాంతించాలి అంటే మనం ఆంజనేయ స్వామిని గట్టిగా పట్టుకోవడమేనా? ఆంజనేయ స్వామిని పట్టుకుంటే చాలండి. ఆంజనేయ స్వామి చాలా త్వరగా రిజల్ట్స్ ఇస్తారు. దశమహా విద్యలు ఎంత త్వరగా ఇస్తారో ఆంజనేయ స్వామి కూడా అంత తొందరగా ఇస్తారు. ఆంజనేయ స్వామి ఇంకా సేఫ్, తొందరగా పలుకుతాడు. ఎక్కడెక్కడ ఉంటే కుజ దోషం కింద వర్తిస్తుంది ఒక జన్మ చాట్ లో? అట్లా ఏం లేదు. ఇప్పుడు మీకు 1, 2 ఇట్లానే చెప్పను. కుజ దోషం అనేది ఏ ఇంట్లో నుంచైనా మీకు వర్తించవచ్చు. మీ ఇంటెన్షన్, లోపల మనస్సు క్లియర్ గా ఉండాలి, మాంగళ్యం మంచి ఉండాలి. మంచి లేకపోతే పనిష్ చేస్తాడు అతను. కష్టం వచ్చినా నీ దగ్గర మంచి ఉంటే వచ్చి కాపాడతాడు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే బ్యాడ్ ఇంటెన్షన్ ఉంటుంది, కిడ్నాప్, మర్డర్, పిచ్చి పిచ్చి ఇంటెన్షన్లు ఉంటాయి. ఇవన్నిటిని ఆట ఆడేసుకుంటాడు అతను. మెయిన్గా కిడ్నాప్ చేసి మర్డర్ చేసిన వాళ్ళకి ఫస్ట్ శిక్ష ఇచ్చేది కుజుడు. మీరు ఏ రకంగా ఎవరినైనా శారీరకంగా వేధిస్తే, కొట్టడమో తిట్టడమో, ఫస్ట్ యాక్సిడెంట్ రూపంలో కన్వర్ట్ చేసి పడేసేది కుజుడు. యాక్సిడెంట్ అంటేనే కుజుడు. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తావు, నిన్ను ఆట ఆడేసుకుంటాడు. పనిష్మెంట్ లో అయినా కాపాడడంలో అయినా ఆయనకు మించిన ఫస్ట్ లేదు. రైట్. మరి అయితే ఆయన యోగించాలి మనకి అంటే ఎట్లాంటి రెమెడీస్ ఆయనకు ప్రీతి చెందుతారండి? ఆయన ఫస్ట్ ఎవరైనా కానీ నీమ్ కరోలి బాబా ఆశ్రమం వెళ్ళరండి. 2 హనుమాన్ చాలీసా చేసుకోండి. 3 ఆంజనేయ స్వామికి గుడికి రెగ్యులర్ గా వెళ్తూ ఉండండి. అతను సింధూరం ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, అది రాసుకోండి. తర్వాత మార్స్ అంటే ఇన్స్ట్రుమెంట్. మార్స్ అంటే ఒక డెంటిస్ట్ కూడా ఇన్స్ట్రుమెంట్స్ తోనే మొత్తం ప్రొసీజర్ ఉంటుంది. ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ వాడడము. సో అతనికి ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాగా ఇష్టం. రైట్. సో హనుమంతుడికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్, యంత్రాలు అవన్నీ మనం బాగా పనిచేస్తాయి ఈ పనిచేసే యంత్రాలలో. ఇదొకటి. ప్లస్
అతనికి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అని చెప్పిన గద, Hmm. అతని గద ఉంది కదా, అతని గద కీ చైన్, ఆ టీ షర్ట్ మీద గద బొమ్మ ఉంటది. అతనికి ఇన్స్ట్రుమెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫోన్ కూడా ఇన్స్ట్రుమెంట్ వస్తువు. Hmm. ఇప్పుడు గద కావచ్చు, అతను సింధూరం కావచ్చు, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్సే. ఇంకా బేసిక్ గా చెప్పాలంటే ఇప్పుడు హనుమంత యంత్రం అని చెప్పాను, అది Hmm. ఇవన్నీ అతను మా కుజుడు ఇవన్నీ సిగ్నిఫై చేస్తుంది కాబట్టి ఇవన్నీ అతనికి దగ్గర కాబట్టి చాలా మంచిది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికైనా బాగా కుజదోషం ఉంటే మోతీచూర్ లడ్డు ఆరెంజ్ కలర్ లో ఉంటాయి చూడండి, Hmm. 1 కిలో, Hmm. అది మీరు ఆంజనేయ స్వామి గుడిలో ప్రసాదం కింద పంచేయండి. Hmm. చాలా ఎఫెక్ట్ ఉంటుంది. Right. ఎవరికైనా కుజదోషం ఉంటుందో Hmm. వాళ్ళు ఇది చేయండి. మ్యారేజ్ లో ప్రాబ్లం ఉంటుంది కుజదోషం వల్ల, Right. అది ఇచ్చి, నేను ఇంకా ఈ తెలివితేటలు పిచ్చి కాదు, మంచి కోసమే ఈ పెళ్లిలో ఉంటాను, డబ్బుల కోసమో తెలివితేటల కోసమో డామినేట్ చేసడం కోసం. చాలా మంది ఏమనుకుంటారంటే పెళ్లి అంటే ఏమనుకుంటారంటే ఇద్దరిలో ఒక డామినేట్ చేయాలి, అది మనం ఉండాలి. పెళ్ళి అంటే డామినేషన్ అనుకుంటారు చాలా మంది. అదేంత డామినేట్ చేసేది, నేను మొగండ్రా నేను చేసేది, ఆడలు కూడా చాలా మంది అట్లా అనుకుంటారు. Hmm. అది కాదండి, ఒకరు మంచి కోసం పెళ్లి, Right. ఇది తెలుసుకోవాలి. Right. ప్లస్ ఇంకా మన కుజదోషం గురించి మాట్లాడదామంటే స్పీడు, యాక్సలరేషను, ఈ స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయి, కార్లు స్పీడ్గా ఉంటాయి, ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేసేది, గవర్న్ చేసేది కుజుడు. ఒక మనిషికి ఒక ఊపు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒలింపిక్స్లో ఎట్లా ఉరుకుతారు, జంప్ కానీ ఆ రన్ కానీ ఇదంతా కుజుడు. మీరు చూడండి విరాట్ కోహ్లీ టీషర్ట్ నెంబర్ ఎంత, Hmm. 18, మొత్తం కలిపితే 9. 9. ప్రపంచంలో అతి గొప్ప నంబర్ 18, 9. రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ ఎంత, 9. 45, కలిపితే 45. Yeah. కలిపితే 9. Yeah. స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు స్పెషల్ గా 9 అనేది కంపల్సరీ ప్రిఫర్ చేయాలి. Right. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. Hmm. స్పోర్ట్స్ లో ఉన్న బాక్సింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్పోర్ట్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా, శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన, అదండి. రైట్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.